మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? మీ అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెట్టుకుని ఉన్నారా? అయితే ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఇక్కడ ఎంత చక్కటి మాట మనకు తెలియజేయడం అనేది జరిగిందంటే, మరి యెహోవాను ఆశ్రయించు వారిని ఏ మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదంట. నిజమే కదండి. మరి ఆయన మీ కొరకు, నా కొరకు, మనం చేసిన పాపముల కొరకు ఎంతగానో మరి లోకములకు మరి మనుష్య రూపంలో దిగి వచ్చి మరి ఎంతగానో తన ప్రాణమును అనేది అర్పించడం అనేది జరిగింది. మరి అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాలి? ఆయన మరి ఎందుకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎంతగానో గాయాలు పాలయ్యి, ఎంతగానో అవమానించబడి, ఎంతగానో మరి నిందలు పడి, ఎంతగానో మన కొరకు ప్రాణం అనేది పెట్టి 3వ దినమున తిరిగి లేచి మరణమును జయించి మరి ఇన్ని ఎందుకు చేశాడు అనంటే, నీ కొరకు, నా కొరకు మరి ఆయన ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన స్వలాభం కోసమో లేదంటే ఆయనకి ఏదో కలిసి వస్తుందనో ఆయన ఏ మాత్రము చేయలేదు. మనము నశించిపోకుండా ఆయన మనల్ని కాపాడడానికి, మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకమునకు అనేది వచ్చాడు. చూసారు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన కృప మన మీద చూపడుతున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఇలా సజీవ రెక్కల కింద మనం ఉన్నాం. నిజంగా మరి ఆయన నామంలోనే మనకు రక్షణ ఉంది, ఆయన నామంలోనే మనకు స్వస్థత ఉందని చెప్పి బైబిల్ లేఖనం అనేది మనకు తెలియజేయబడింది. ఆయన నామంలోనే మనకి ఎంతగానో స్వస్థత ఉంది, ఆయన నామంలోనే మనకి ఎంతగానో రక్షణ అనేది ఉంది. ఈ రోజు నువ్వు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా? ఈ రోజు నువ్వు రక్షణ కోసం ఎదురు చూస్తున్నావా? అయితే ఆయన నామంలో నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు ఎంతగానో స్వస్థత అనేది నీకు ఇస్తాడు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. మరి అందుకే ఆయన యేసుక్రీస్తు అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఆయన రక్షకుడు అని ఆయనకు పేరు పెట్టడం అనేది జరిగింది. ఆయన రక్షకుడు కాబట్టి మరి మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి మరి ఆ రోజు ఆ దినమున ఆయన ప్రాణత్యాగం అనేది చేయడం అనేది జరిగింది. ప్రాణత్యాగం చేయడం కాకుండానే మరి మరణమును కూడా జయించి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై ఎంతగానో మన మధ్యకు ఆయన రావడం అనేది జరిగింది. చూసారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పి మనకు లేఖనం తెలియజేయడం అనేది జరిగింది. నిజంగా మరి నువ్వు నమ్మినట్లయితే మరి ఎంతగానో నీకు ఏది కావద్దు అది నీకు సాధ్యం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి తోమా గారిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణము జయించి తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ ఆయన ఎంత మాత్రమో నమ్మలేదు. నీవు నన్ను చూసి నమ్మితివి, చూసి నమ్మిట వారి కంటే చూడక నమ్మేవారు ధన్యులని చెప్పి తోమా గారితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం అనేది జరిగింది. నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతములను, ఎన్నో ఆశ్చర్యకార్యాలను చేయడం అనేది జరిగింది. ఆ కార్యాల ద్వారా ఎంతో మంది ఆయనను విశ్వసించడం అనేది కూడా జరిగింది. కానీ నిజంగా ఆయన చేస్తాడు అని విశ్వాసం మనకు ఉన్నట్లయితే మరి ఎంతగానో మనం ధన్యులు అని చెప్పి మనకు లేఖనం అనేది తెలియజేస్తుంది. మరి ఆ రోజు మరి తోమా గారు ఎంతగానో ఆయనను చూసి నమ్మడు కానీ చూడకైతే నమ్మలేదు. అంటే ఆయనలో విశ్వాసం అనేది లేదు, అవిశ్వాసం అనేది ఉంది. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా ఉంటామో ఆయన కార్యములు అన్ని కూడా మనం ఎంతగానో చూడగలుగుతాం. ఇక్కడ నామము అంటే అది ఒక కేవలం పేరు మాత్రమే కాదు, ఎంతగానో వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క స్వభావం అనేది చూపిస్తుంది. దేవుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మమును, న్యాయమును ఎంతగానో అది చూపడుతూ మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులై ఉండమని చెప్పడం అనేది జరిగింది. ఆయన పేరు యెహోవా ఈరే, సమకూర్చువాడు, యెహోవా షాలోం, శాంతినిచ్చేవాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయనకు ఎన్నో పేర్లు, ఎన్నో ఘనతలు అనేవి ఉండడం అనేది జరిగింది. మరి ఈరోజు ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఏ మాత్రమునో విడిచిపెట్టడంట. ఈరోజు మనుషులు నిన్ను విడిచిపెట్టున్నారని నువ్వు బాధపడుతున్నావా? నా స్నేహితులే నన్ను విడిచిపెడుతున్నారని అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? లేదంటే నిన్ను ప్రేమించి ఎవరో మోసం చేశారని చెప్పి ఆ ప్రేమ కోసం నువ్వు పరితపించిపోయి ఎంతగానో ఆ ప్రేమ కోసం నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావా? అయితే ఈరోజు దేవుడు ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. యోబు గారు కూడా తన స్నేహితుల కోసం ఇలాగని చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే, నా స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది.
చూడండి, ఒక వాగులో నీరు ఉంటేనే దానికి ఎంతగానో మరి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆ యొక్క వాగు ఎండిపోతే ఆ వాగు వంక ఎవరు కూడా చూడరు కదా. అలాగే నీ స్నేహితులు కూడా ఎలాంటి వారంటే ఎండిన వాగు వలె వారు ఉండడం అనేది జరుగుతుంది. నీకు అవసరం ఉన్నప్పుడు నీతో ఉంటారు. ఒకవేళ నీతో అవసరం లేకపోతే వారు నీతో ఏమాత్రం కూడా ఉండరు. అందరూ అలా ఉండరు, కానీ చాలా మట్టుకు స్నేహితులు ఎలా ఉంటారంటే అవసరం ఉన్నంత వరకే స్నేహం అనేది చేస్తారు. అవసరం తీరిపోయాక నీతో స్నేహం అనేది చేయరు. చాలా మట్టుకు నిన్ను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ఏ మాత్రం నిన్ను చెయ్యి అనేది విడిచిపెట్టడంట. నువ్వు నిజంగా ఆయన చెయ్యి పట్టుకోవడానికి నువ్వు అర్హుడవు కాకపోయినా ఆయన నీ అర్హత అనేది చూడడు. నిన్ను ప్రేమించడు కనుక ఆయన నీ చెయ్యి ఏమాత్రము కూడా విడువడు. అలా నువ్వు ఏ రోజైతే ఆయన చెయ్యి విడవకుండా ఉంటావో నువ్వు అనుకున్నదాన్ని కూడా సమస్తమైన సమకూర్చి నీకు పెడతాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే ఆశ్రయ దుర్గం ఆయనను పూజిస్తావో ఆయన నీ యొక్క సత్తు అవుతాడు. చివరిగా నువ్వు చెప్తాను, మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు నీ యొక్క బంధువులను విడిచిపెట్టేశారని చెప్పి అంటున్నావా? ఒక దైవజన్ అంటాడు, బంధువులు రాబంధువులతో పోలుస్తారు. ఎలాగంటే రాబంధువులు చూడండి, మరి ఎప్పుడైనా చనిపోయినప్పుడు లేదంటే ఏదైనా జరిగినప్పుడు అవి వచ్చి వాళ్ళతో ఉంటాయి. అలాగే బంధువులు కూడా నీతో అవసరం ఉన్నప్పుడు, లేదంటే నువ్వు నశించిపోయినప్పుడు, లేదంటే నువ్వు మరి ఎంతగానో దీనస్థితికి వెళ్ళినప్పుడు వారు వస్తారు. ఎందుకు? నిన్ను చూసి ఏడవడానికి కాదు, నిన్ను చూసి నవ్వడానికి, నిన్ను ఎంతగానో ఎగతాళి చేయడానికి వారు ఎంతగానో ఉండడం అనేది జరుగుతుంది. ఈ రోజులో చాలా మట్టుకు మరి బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, చాలా వరకు ఈ విధంగానే ఉన్నారు. అందరూ బంధువులు అలా ఉంటారని నేను అన్ను, కానీ చాలా మంది బంధువులు ఎప్పుడు నువ్వు నాశనం అయిపోతావా, ఎప్పుడు నువ్వు దిగజారి స్థితికి వెళ్ళిపోతావా అని చూసిన వారే ఉన్నారు తప్ప ఈ రోజు నువ్వు బాగుపడతావంటే చూసిన వారు ఎవరు కూడా లేరు. నిన్ను చూసి వారవలేని వారు మాత్రమే ఉన్నారు. ఇది నేను చాలా మరి గట్టిగా అనేది చెప్పగలను. ఎందుకంటే నేను చాలా వరకు ఈ లోకంలో చూస్తున్నాను కాబట్టి. ఈ రోజు మరి నువ్వు నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నీ తోబిత్తులు ఉన్నారని చెప్పి నువ్వు ఆశ కలిగి జీవించినట్లయితే వారు ఏ రోజు నీ చెయ్యి విడిచిపెట్టినప్పుడు నువ్వు ఒంటరి వాడివి నువ్వు అయిపోతావు. నువ్వు ఒంటరి వాడివిగా మిగలకూడదంటే నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించినప్పుడు నేను ఏ మాత్రమును కూడా ఆయన నిన్ను ఒంటరి వాడిని చేయడు. ఒంటరి వాడే 1000 మందితో సమానని దేవునికి లేఖనం అనేది సెలవిస్తున్నాడు. అందుని బట్టి నువ్వు ఏ రోజైతే దేవుని వైపు చూస్తావో, దేవుణ్ణి ఆశ్రయిస్తావో, అప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా నేను ఎంతగానో ముందుగానేది తీసుకువెళ్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టకుండా మరి ఆయన ముందుకు తీసుకుని నేను వెళ్ళాలని ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ రోజు మాకు ఇచ్చిన వాతావరణం బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం. నాయన నిన్ను ఆశ్రయించు వారు ఏమాత్రము చెయ్యి విడిచిపెట్టనని ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది నాయన. అవునయ్యా, బైబిల్ లేఖనంలో కానీ మేము చూసుకున్నట్లయితే ఎంతో మందిని తండ్రి నాయన భక్తులను నువ్వు నడిపించి తండ్రి నాయన వారి కష్టకాల సమయంలో తండ్రి ప్రభు నాయన వారికి తోడై ఉండి నడిపించున్నావు నాయన. అటు జీవితంలో కూడా తండ్రి ప్రభు మాతో కూడా ఉండి తండ్రి నాయన మమ్మల్ని మా చెయ్యి విడిచిపెట్టకుండా మాకు సహాయం చేసి నడిపించండి. మా జీవితాంతం అంతా మాకు తోడై ఉండి నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న బ్రదర్ని వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.